హలో ఆల్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంపాక్ట్ ఫిల్మ్స్ రివ్యూ అనుకో. ఇవాళే ఫస్ట్ షో మిరాయి మూవీ చూసేసాను. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీ ఒక మైథలాజికల్ ఫ్యాంటసీ. డైరెక్టర్ పిక్ చేసుకున్న పాయింట్కి డీవియేట్ అవ్వకుండా ఒకే డైరెక్షన్లో మూవీ వెళ్తుంది, విచ్ ఈస్ గుడ్ హ్యాజ్ ఇట్ ఈస్ ఆన్ పాయింట్. కథ విషయానికి వస్తే అశోకుడు తన జ్ఞానాన్ని 9 గ్రంథాలలో పొందుపరిచి దాన్ని మానవాళికి అత్యవసరం ఏర్పడినప్పుడు ఉపయోగించమని 9 సైనికుల్ని నియమిస్తాడు. అయితే ఈ 9 గ్రంథాల నాలెడ్జ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు అమరులవుతారు. ఎలా మన బ్లాక్ స్వాడ్ ఈ 9 గ్రంథాలని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు, ఎలా మన హీరో అడ్డుకుంటాడన్నది స్టోరీ. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మంచు మనోజ్ గారికి చాలా గట్టి రోల్ పడిందనే చెప్పాలి. ఈ కంప్లీట్లీ జస్టిఫైడ్ ద రోల్. తేజ సజ్జా పర్ఫార్మెన్స్ ఇస్ ఆల్సో బెస్ట్ ఇన్ ద మూవీ. శ్రేయా శరణ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మూవీ. ఒక రకంగా చెప్పాలంటే షీఈస్ ద వన్ హూ డ్రైవ్స్ ద మూవీ అని చెప్పాలి. హీరోయిన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ప్లేడ్ దేర్ పార్ట్ ఎక్సెప్ట్ పోలీస్ టీమ్ రోల్స్ ఇన్ ద మూవీ చాలా చిరాకు పెట్టాయి. ఈ మూవీ స్క్రీన్ ప్లేలో కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. నెంబర్ 1, మొరక్కోలో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అక్కడ బ్లాక్ స్వాడ్ 8th బుక్ కోసం వస్తాడు. ఆ టీం అంతా బాగానే ఫైట్ చేస్తారు. బట్ సీన్ ఎండ్లో ఆ బుక్ లీడర్ ఆ బుక్ని మనోజ్ ముందు నుండి చంకలో పెట్టుకొని తీసుకెళ్తాడు. అది మనోజ్ చూసి తీసుకుంటాడు చేయి నరికేసి. ఎందుకలా? వై? లైక్ వెన్ యు ఆర్ ఎ లీడర్, నువ్వు లాస్ట్ బ్రెత్ వరకు బుక్ని కాపాడాలిగా. అక్కడ స్క్రీన్ ప్లేలో ఇంటెంట్ కనపడలేదు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ అగైన్ ఇన్ క్లైమాక్స్. 9th బుక్ని కాపాడాలనే ఇంటెంట్ కనపడదు. చాలా ఈజీగా మనోజ్ తీసుకుంటాడు. మనోజ్ అండ్ తేజ సజ్జా ఫైట్ ఇంకొంచెం ఉండాల్సింది. చాలా ఫాస్ట్గా ఎండ్కి రీచ్ అయిపోయారు అనిపించింది. పోలీస్ టీమ్ డిడ్ నాట్ సర్వ్ ఎనీ పర్పస్ ఇన్ ద స్టోరీ. ఇవి బ్యాక్ డ్రాప్స్. అండ్ ఈ మూవీలో మేజర్ హైలైట్స్ వచ్చేసి హీరో జర్నీ చాలా బాగా డిజైన్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద స్టోరీ అనే చెప్పాలి. మ్యూజిక్ వర్క్ రియల్లీ వెల్ ఫర్ ద ఫిలిం. బ్యాక్గ్రౌండ్ అయితే అసలు చాలా బాగుంది. విజువల్స్ ఆర్ ఎ ట్రీట్ టు వాచ్ ఆన్ బిగ్ స్క్రీన్. శ్రీరాముడి విజువల్స్ అయితే స్క్రీన్ పైన గూస్ బంప్సే. Climax reveal is the blast on screen. Overall verdict, a fantabulous mix of epic and fantasy elements made for theatrical watch. Few loose ends in the movie, else would have been the best in this year. Impact Frames review and co rating for screenplay and story is 1.7 out of 2. Art and costume 1 out of 1. Casting 0.9 out of 1. Music 2 out of 2. VFX and editing 1 out of 1. Impact of this movie on me is 2.5 out of 3. Overall rating of this movie is 9.1 out of 10.